ఫ్రెండ్స్, వివోలో వై సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీంట్లో 100 గానీ 200 గానీ 300 గానీ మార్కెట్ లో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో క్రేజీ సెల్లింగ్ ఫోన్. ముఖ్యంగా ఆఫ్లైన్ లో ఎక్కువగా అమ్ముడుపోతుంటే ఈవెన్ ఆన్లైన్ లో కూడా, ఎందుకంటే వీళ్ళ బడ్జెట్ ఫీచర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈసారి దీన్ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్లడం కోసం వీళ్ళు వివో Y400 ప్రో సిరీస్ ని అఫీషియల్ గా ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రో అన్నారు కదా అని చెప్పి ప్రైసింగ్ వీళ్ళేం పెంచట్లేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ తోటి మనకి ఫోన్ రావడం జరుగుతుంది. అవేంటి అనేది డీటెయిల్ గా మనం అన్బాక్సింగ్ చేస్తూ చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. వివో Y400 ప్రో 5G అని చెప్పి లెఫ్ట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు రైట్ వచ్చేటప్పటికి దీని అవైలబుల్ కలర్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మీకు కొంత యూజర్ మాన్యువల్స్ కనిపిస్తాయి. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి డివైస్ ఉంది. డివైస్ అలాగే IMA సీరియల్ నెంబర్ స్టిక్కర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అండ్ ఇక్కడ మనకి సిలికాన్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెంట్ కేసే. ఆబ్వియస్లీ మనకు కొన్ని రోజులు ఆగిన తర్వాత ఎల్లో అవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ మార్కెట్ మీకు బెటర్ దొరికే అవకాశం ఉంది. సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు 90 వాట్స్ కి సంబంధించినటువంటి ఛార్జింగ్ అడాప్టర్ తో పాటు Type A to Type C కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో ఇక వీటన్నిటిని నేను పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఫ్రీ స్టైల్ వైట్ అని అంటున్నారు. అండ్ దీంతో పాటు మరొక 2 కలర్స్ కూడా ఇది అవైలబుల్ లో వస్తుంది. ఒకటి ఫీస్ట్ గోల్డ్, అది చూడటానికి మీకు గోల్డ్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికి నెబ్యులా పర్పుల్. సో మోస్ట్లీ ఈ మూడిటిలో కూడా నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా దీనిపైన ఉండేటువంటి డిజైన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ను కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్. అండ్ ఇక్కడ నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా అనిపిస్తుంది ఏంటి అంటే ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మెటల్ రింగ్ తోటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా కింద మనకు చూడటానికి ఇది ఔరా లైట్ అనిపిస్తూ ఉంటుంది కానీ లైక్ వివో ప్రో సిరీస్ లో మనం చూస్తుంటాం సార్. బట్ ఇది ఔరా లైట్ అయితే కాదు. అక్కడ ఒక డిజైన్ ప్యాటర్న్ అంతే, బట్ చూడటానికి అలా అనిపిస్తుంది. డిజైన్ ఎస్థెటిక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ సైడ్స్ అంతా కూడా వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూస్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ UP గ్లాస్ ప్రొటెక్షన్ యూస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి IP65 ప్రొటెక్షన్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారు అంటే ఇది కేవలం మీకు 7.49 mm అల్ట్రా థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. నిజంగా చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా ఉంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ మీకు 182 గ్రామ్స్ మాత్రమే. సో లైట్ ఇన్ వెయిట్, ఆల్మోస్ట్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో ప్రొవైడ్ చేసిన థిక్నెస్ గా తీసుకొచ్చారు సరే. ఇది మాత్రం సూపర్ క్రేజీ. ఆల్మోస్ట్ ఆల్ మనకి మిడ్ రేంజ్ లో ఒక ప్రీమియం కైండ్ ఆఫ్ ఫినిష్ ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడంతో పాటు ఫీచర్స్ కూడా ఇచ్చారా లేదా అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ దీని డిస్ప్లే మీద మనకు వచ్చేటప్పటికే రెగ్యులర్ మనకి కవర్ టైప్ ఆఫ్ స్క్రీన్ గార్డ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా డిజైన్ ఎస్థెటిక్స్ లో మాత్రం సూపర్ ఇంప్రెస్డ్, ముఖ్యంగా ఈ Y సిరీస్ లో. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 10-bit డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇది 3D కర్వ్ డిజైన్, 60 degrees యాంగిల్ లో మనకు కర్వ్ అయి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారంటే డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ డిస్ప్లే. 100% DCI P3 కలర్ గామెట్ తో పాటు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 4000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఇన్స్టెంట్ టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికే 300 హెడ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. గేమింగ్ కూడా పర్వాలేదు, డీసెంట్ అని అంటాను. ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక కన్సిడర్ చేయొచ్చు. అండ్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. వేరియబుల్ స్క్రీన్ రేషియో LTPO డిస్ప్లే అయితే కాదు. సో నార్మల్ గా 30, 60, 90, 120 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి ఇది ఆటోమేటిక్ గా స్విచ్ అవడం జరుగుతుంది. అండ్ మీరు కంటెంట్ వాచ్ చేసేటప్పుడు కంటెంట్ షార్ప్నెస్ కానీ అలాగే కలర్స్ కానీ వీటన్నిటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, శాంపిల్స్ చూస్తున్నారు కదా, డీసెంట్ అని నేను చెప్తాను. అండ్ యూట్యూబ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటి అన్నిటిలో మీరు HDR కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఫుల్ HD లో మీరు మీ కంటెంట్ అంతా వాచ్ చేయొచ్చు. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు వైర్ అండ్ వైర్లెస్ లో హైరస్ ఆడియో సపోర్ట్ అయితే మనకు ముందు తీసుకొచ్చారు. కానీ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకున్నారు. ఈవెన్ డిస్ప్లేలో కూడా డాల్బీ విజన్ లాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో తీసుకుని రాలేదు. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. అండ్ ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వాల్యూమ్ బూస్ట్ లో అప్ టు 300% దాకా తీసుకొచ్చారు. బట్ ప్రాక్టికల్ గా మనకి ఇవైతే వర్క్ అవ్వవు. అండ్ ఇంతేకాదు ఇయర్ పీస్ జనరల్ గా మనకు పెద్దవాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు, వాళ్ళకి కొంచెం వినికిడి శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అప్ టు 200% దాకా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. 4K HDR ఆడియో సపోర్ట్, అది కూడా మీకు యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ కి మనకు తీసుకొని రావడం అనేది ఏదైతే మనం వీడియోలో ఇచ్చారో సేమ్ అదే ఫీచర్ HDR కంటెంట్ ఫీచర్ ని మనకి ఆడియోలో కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక యూ షుడ్
హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు మీడియాటెక్ డెమెన్స్టిక్ సంబంధించినటువంటి 7300 4 నానోమీటర్ బెనిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.5 GHz గా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా గేమింగ్ ఎంతూజియాస్ట్ అయి ఉన్నట్లయితే, గేమింగ్ సెంట్రిక్ గా కూడా మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి గేమ్ ఫ్రేమ్ రేట్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటు బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేశామని చెప్పి అయితే చెప్తున్నారు. అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫీచర్స్ కానీ అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ కోసం మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్టయితే దాంట్లో కూడా వీళ్ళు ఏనైతే యూజ్ చేయడం జరిగింది ఈ ప్రాసెసర్ సహాయంతో. అండ్ ఇంతేకాదు ఇండస్ట్రీ లీడింగ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఇందులో యూజ్ చేయడం జరిగిందంట. ఎస్ అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇది 5G కూడా. అండ్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు స్టోరేజ్ వేరియంట్స్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, 128 అలాగే 256. రెండిట్లో కూడా మీకు UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు చెప్పటం ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ అయితే మనకు తీసుకొచ్చారు. అదే ర్యామ్ విర్చువల్ ర్యామ్ అంటారు చూసారా దాన్నే. సో అప్ టు 25+ యాప్స్ ని మీరు యూజ్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ క్లోజ్ అవ్వకుండా మల్టీ టాస్కింగ్ లో ప్రాపర్ గా ఇవి వర్క్ అయ్యేలాగా ఇవి చూడటంతో పాటు దీంట్లో మనకి మెమరీ కంప్రెషర్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. లైక్ ఎక్కువ యాప్స్ ని యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే అలాంటి సందర్భాల్లో మీరు యూజ్ చేయనటువంటి యాప్స్ మొత్తాన్ని ఆప్టిమైజ్ చేసి అప్ టు 20 GB దాకా మీకు ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి, సో మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఉండదు. సో బేసిక్ వేరియంట్ ఎవరైతే 128 GB వేరియంట్ తీసుకుంటుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం. అప్ టు 20 GB దాకా సేవ్ చేస్తుంటే ఇది చిన్న విషయం కాదు. అంతేకాదు ఈ టెక్నాలజీని వీళ్ళు ర్యామ్ లో కూడా ఇచ్చారు. దీన్ని వీళ్ళు ర్యామ్ సేవింగ్ ఫీచర్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అప్ టు 600 MB ఈవెన్ మీరు బేస్ వేరియంట్ కి వెళ్ళిపోయినా గానీ ఆల్మోస్ట్ ఆల్ 50 months దాకా అంటే సుమారుగా 4 సంవత్సరాల 2 నెలల దాకా కూడా మీకు బ్రాండ్ న్యూ ఫోన్ కొనేటప్పుడు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ మేము తీసుకొచ్చేలాగా దీన్ని డిజైన్ చేశామని చెప్పి బ్రాండ్ అయితే చెప్తున్నారు. బట్ లాంగ్ టర్మ్ యూసేజ్ లో మనకి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇక యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ అండ్ CPU థ్రాటిల్ అండ్ గిగ్ బెంచ్ స్కోర్స్ కూడా. ఇక OS విషయానికి వద్దాం. ఎస్ వివో అంటే నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఫన్ టచ్ OS తోటి మనకు రావడం జరుగుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు మరి ఒక 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారంట. అండ్ దీంట్లో మనకి బ్లాట్వేర్ విషయానికి వచ్చారంటే ఈ బ్లాట్వేర్ ని కూడా వీళ్ళు రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్ ఇచ్చారు, గూగుల్ డైలర్ అయితే కాదు. సో అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్ళదు. అండ్ దీంట్లో ప్రైవసీ ఫోల్డర్ అలాగే డ్యూయల్ యాప్స్, డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ వీటన్నిటిని కూడా మనం కస్టమైజేషన్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఇందులో కొన్ని ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మొదటిగా వచ్చేటప్పటికి ఫోకస్ మోడ్. ముఖ్యంగా మీరు స్టూడెంట్ అయి ఉన్నట్లయితే చదువుకుంటున్నటువంటి టైంలో ఈ ఫోకస్ మోడ్ ని ఎనేబుల్ చేశారు అన్నట్లయితే నోటిఫికేషన్స్ ద్వారా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వాటన్నిటిని ఇది సమరైజ్ చేసి చూపించడం జరుగుతుంది. అండ్ మరొకటి ట్రాన్స్క్రిప్ట్ అలాగే రికార్డర్. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా జర్నలిస్టులు ఉంటారు చూసారా, అలాగే స్టూడెంట్స్ లేదా బిజినెస్ ప్రొఫెషనల్స్ ఉంటారు చూసారా, మీటింగ్స్ రికార్డ్ చేయడం, లెక్చర్ రికార్డ్ చేయడం లేదా ఇంటర్వ్యూస్ రికార్డ్ చేయడం. ఆటోమేటికల్లీ ఈ స్పీచ్ మొత్తాన్ని ఒక టెక్స్ట్ కింద క్రియేట్ చేసేసి అండ్ ఇంటెలిజెంట్ గా దీని మొత్తాన్ని కూడా మనకు సమరైజ్ చేసి చూపించడం జరుగుతుంది. ఈవెన్ మీరు స్పెసిఫైడ్ కీవర్డ్స్ తోటి కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా సెర్చ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి నోట్ అసిస్టెంట్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి స్మార్ట్ లేఅవుట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెటర్ చినిగిపోయింది అనుకోండి, సో దాన్ని మొత్తాన్ని ఇది ఆర్గనైజ్ చేసి ఒక పారాగ్రాఫ్ బేస్డ్ కంటెంట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా లాంగ్ ఫార్మాట్ ఉంది లేదా వెబ్సైట్ ఉంది, ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన ట్రిగ్గర్ పాయింట్స్ ఏవైతే వాటన్నిటిని సమరైజ్ చేసి మనకు చూపించడంతో పాటు ఎగ్జాక్ట్లీ మనం ఏం చేయాలి, మనకి ఏదైనా స్కెడ్యూల్డ్ నోట్స్ ఉన్నట్లయితే అలాగే మల్టీ లాంగ్వేజెస్ లో మనకి ట్రాన్స్లేట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇంతేకాదు మనకి విజువల్ ఏఐని కూడా తీసుకొచ్చారు. లైక్ సర్కిల్ టు సెర్చ్ మనందరికీ తెలిసిందే. అండ్ డాక్యుమెంట్ స్కానర్ అండ్ కెమెరా ద్వారా సహాయంతో డైరెక్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ ఉంది అనుకోండి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవడం, కాపీ చేయడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి వెరీ కామన్ గా చూస్తుంటాం. ఓవరాల్ గా ఫీచర్స్ ను కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ప్రీమియం ఫోన్స్ లో చూసేటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ తోటి. అండ్ వివోలో నేను కెమెరా గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని శాంపిల్స్ కూడా మీరు చూస్తున్నారు, పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో IMX882 గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. అండ్ ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఈవెన్ స్కిన్ టోన్ ఏదైతే ఉందో కొంచెం సాఫ్ట్నింగ్ చేసి కొంచెం బ్రైటర్ గా యాజ్ యూజువల్ గా మనకు వివోలో చూసినట్లు చూస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండిటిలో కూడా 4K లో 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇంత తక్కువ థిక్నెస్ లో కూడా వీళ్ళు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఆఫ్ కోర్స్ 6000 కూడా వస్తున్నాయి అనుకోండి. బట్ లిథియం అయన్ బ్యాటరీలో వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు అన్నట్లయితే నిజంగా క్రేజీ. అండ్ ఇది 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 80% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం మీకు 30 minutes లో అండ్ 100% అరౌండ్ 44-45 minutes లో మీకు ఇది కంప్లీట్ అవడం జరుగుతుంది. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక 1.5 డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ ఈవెన్ గేమ్ 5G అన్ని వాడుకున్నా కానీ ఏ డే బ్యాటరీ బ్యాకప్ ఆరామ్సే మీకు రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మరికొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. దీని యొక్క బ్యాటరీ హెల్త్ ని ఇది ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వాడిన తర్వాత కూడా మీకు 80% ఆఫ్ ద హెల్త్ అనేది రిమైనింగ్ ఉండడం జరుగుతుందంట. అండ్ దీని కన్వర్షన్ ఎఫిషియన్సీ కూడా అప్ టు 97.5% దాకా మనకు రావడం జరుగుతుందంట. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 2.0 ఇచ్చారు. సో రాత్రులు జనరల్ గా మనం పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెడతాం కదా, మన స్లీప్ ప్యాటర్న్ ఇది ఆటోమేటిక్ ఐడెంటిఫై చేసి మన నిద్ర లేచేటప్పటికల్లా ఇది 100% ఛార్జ్ అలాగా, అంటే మధ్యలో ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఛార్జ్ అవటం సాధారణంగా మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూస్తుంటాం. ఆ ఫీచర్ ఇందులో ఎనేబుల్ చేశారు. అండ్ బైపాస్ ఛార్జింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఎక్కువగా వాడుతున్నారు, ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్న టైంలో ఎప్పుడైతే 100% మీకు బ్యాటరీ ఫుల్ అవుతుందో ఆటోమేటిక్ గా బ్యాటరీ నుంచి పవర్ సర్క్యూట్ ని ఆఫ్ చేసేసి డైరెక్ట్ గా మీకు అడాప్టర్ నుంచి మొబైల్ డివైస్ అంతా కూడా పవర్ తీసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ అని అంటారు. అండ్ ఇంతేకాదు 24 డైమెన్షనల్ సెక్యూరిటీ ఛార్జింగ్ స్టెప్స్ అన్నిటిని ఇది ఫాలో అవడం జరుగుతుందంట బేసిక్ గా. అండ్ వీటితో పాటు సూపర్ బ్యాటరీ సేవింగ్ మోడ్ కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా బ్యాటరీ పరంగా వీళ్ళు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 10 5G బ్యాండ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్లాగ్షిప్ లెవెల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ అయితే మీకు రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది ఆప్టికల్లే, అల్ట్రాసోనిక్ అయితే కాదు. అండ్ ఫింగర్ ప్రింట్ పొజిషన్ కూడా పర్వాలేదు, బానే ఉంది, ఫాస్ట్ గానే అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా మోడెక్ట్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25,000 రూపాయలు, దాంట్లో మంచి కెమెరాతో పాటు నాకు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటాను, దాంతో పాటు కొంచెం గేమింగ్ కూడా నేను యూజ్ చేస్తుంటాను, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకో మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.